హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? నిన్న చెప్పా కదా షార్ట్ వీడియోలో 4 కిలోలు కొరమేన్ అయితే ఉంది. దీని వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని. సరే, ఎవరు సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు. మియా ఖలీఫాను, సన్నీలి అన్న అయితే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఫిష్ కటింగ్ ఛానల్ కదా, ఎవరు చేస్తారు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఏంటంటే ఇక్కడ కొన్ని సన్నివేశాలు, మాటలు నాకు తెలియకుండానే జరిగినాయి. నచ్చితే వినండి, నచ్చకపోతే మాత్రం వదిలేయండి. కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టమాకండి. మధ్యలో ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి మాట్లాడించాను. వీడియోలు తీసేటప్పుడు నేను కొద్దిగా బయటికి వెళ్ళాను. ఆమె కెమెరా పెట్టి వీడియో షూట్ చేసి మధ్యలో కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చింది. సో మీరు దడుచుకోకుండా, తిట్టుకోకుండా ఓపిక్గా కొరమేన్ ఫిష్ కటింగ్ వీడియోలు అయితే చూడండి. ఎంతమంది కొరమేన్లు అంటే ఇష్టం కూడా కామెంట్ చేయండి. ఇంకొక విషయం, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పుగా మాత్రం అనుకోమాకండి ప్లీజ్. ఆయన పక్కరా పక్క నుంచండి ఆంటీ, మీరు యువతల నుంచండి. బాబాయ్ కొంచెం పక్క నుంచి పెడతా. మా ఆయన అయితే బాగా తీసుకుంటాడు వీడియో. మనకేమో ఇట్లాంటివి పెడితే బాగా ఫేమస్. అడేసే మళ్ళీ చెయ్యాలి, ఎడిటింగ్ చేస్తాడు మొత్తం. అన్నా పక్క నుంచో. ఎడిటింగ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి. ఏంటి ఛానల్ పేరు మీది? రామ్ 1993 ఫిషింగ్ ఛానల్. రామ్ 1993 16 ఛానల్. యూట్యూబ్లో కొట్టేస్తే వచ్చేసి రామ్ 1993 ఫిషింగ్ ఛానల్. రామ్ 1993 1993 ఫిషింగ్ ఛానల్. మా హస్బెండ్ ఇందాక చూశారు కదా, అబ్బాయి పిక్ వచ్చింది చేప పట్టుకుంది. సబ్స్క్రైబ్ చేస్తే మీకు అన్ని వీడియోస్ వస్తాయి. వంట ఛానల్ కూడా ఉంది, సబ్స్క్రైబ్ చేద్దాం. వంట ఛానల్ కూడా ఉంది. ఫ్యామిలీ మ్యాన్, రామ్ ఫ్యామిలీ మ్యాన్. డబ్బులు వచ్చినాయి, ఇంకా మనకు బయటికి రాలా. డబ్బులు ఫోన్లో ఉన్నాయి, క్యాష్. సిల్వర్ కాయిన్స్ పంపిస్తారు, డాలర్స్. మనకి డాలర్స్ వచ్చినాయి, ఫోన్లో ఉన్నాయి. మళ్ళీ ఆయన ఎడిటింగ్ చేసుకునే బడికి సరిపోయింది, 2 గంటలు పట్టింది. కొంచెం మంచి చూసి ఎడిటింగ్ చేయాలి. ఎన్నాళ్ళ నుంచి మేము 1 ఇయర్ 1.5 1 ఇయర్. 10,000 మంది సబ్స్క్రైబర్లు, 10,000 మంది అయ్యారు. ఇంకా డెవలప్మెంట్ ఇంకా కావాలి. ఇంకా 1,00,000 మంది యూస్ కావాలి. 1,00,000 మంది అయితే తిరుగులేదు, ఇంకా తిరుగు ఉండదు. ఇంకా ఛానల్ ఇంకా మనం ఏది చెప్పాలా. నేను అన్నాను బ్యాండ్ డ్రైవ్ ఇద్దామన్నా, బ్యాండ్ డ్రైవ్ ఇచ్చేస్తే చూస్తారు. నేను అదే చెప్తాను, మా ఆయనకి డెవలప్మెంట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తే వాళ్ళు ఛానల్ పేరు నేను చేస్తాను. సబ్స్క్రైబ్ చేస్తా, మా వాళ్ళు చార్జ్ కాస్త సబ్స్క్రైబ్ అనే కాదు, చూస్తూ ఉండాలి మన వీడియోస్. అదేలే, చూస్తా ఫుల్ వీడియోస్ మనం వచ్చేస్తాయి. ఇంకా ఆటోమేటిక్గా మేము వచ్చేస్తాయి. మేము బోన్లెస్ చేసే వీడియోలు కానీ ఏదైనా ఒకసారి అన్ని వీడియోలు వస్తాయి, అది చేసుకోవచ్చు. అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చేస్తాలే, చెప్పాను.
సపోర్ట్ అనేది ఎట్లా ఉండాలంటే వీడియో చూసినప్పుడు స్క్రిప్ట్ యాడ్ వచ్చింది చూసారా, ఆ యాడ్ని మనం స్క్రిప్ట్ చేయకూడదు. ఆ స్క్రిప్ట్ చేయకుండా అది అంతే కంటిన్యూగా అయిపోయి 2 నిమిషాలు పక్కన పెట్టేసేసాం అనుకో, అదే స్క్రిప్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. యాడ్లు కూడా మనం చూడాలి, దానివల్లే మనకు ₹1 లాభం. మీకు బాగా మనకు ఒక సపోజ్ మా వీడియో ఇది నచ్చింది అనుకో, మనకి $, మనకు డబ్బులు పంపించవచ్చు. మీరు ₹10 అయినా కానీ 20, మనకి ఎంత పంపించాలనుకున్నా తలకాలు చేసేవాడిని కాదు, బాగుంటుంది తలకాలే. ఎందుకు బారేయాలి, ఇంత డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు మీరు అవ్వాలి అంతే. కానీ చాలా మంది మనల్ని ఎంకరేజ్ చేయరు, ఇదేంటి వీళ్ళు ఫోన్ పట్టుకొని ఎట్లా చేస్తున్నారని వింతగా చూస్తాం. బొంగులది చేపలేగా అన్నట్టు చాలా మంది అంటూ ఉంటాం. కొంతమంది అసహ్యంగా మెసేజ్లు పెడుతున్నారు. ఇంకా మేము అసలు అవన్నీ పట్టించుకోం, ఎందుకంటే మనం ఏంటి మనకేంటో తెలుసు. విజయ్ కొట్టామా? అయ్యా ఒక్క నిమిషం కొడతా, ఒక్క నిమిషం ఆగమను. ఏం చెప్పాలా, మూసుకొని ₹30 ఇక్కడి నుంచి వస్తున్నారు నా ప్రయాణాన్ని బట్టి. డబ్బులు అంటే ఇచ్చేయాలి. ఇక్కడికి వచ్చి ₹30 తీసుకున్నాను, వచ్చులే ఉంది ఇంకా లేవు. ఉంది నిల్చోండి, ఇస్తాను. లంజముఖాన పడితే పడదంగాది. ఫోన్ పేలో ఉన్నాయి, ఫోన్ పే లేదన్నాడు. సరే ఫోన్ తర్వాత కాదు మా వాడికి ఏం బాకీ, ఎంత బాకీ నువ్వు? ఫోన్ పే అసలు చేపలకే రావద్దంటే ఎందుకు వస్తున్నామా నువ్వు? రావద్దు.